న్యూస్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం పూటకొక టర్న్ తీసుకుంటోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ అంటుంటే, అవును అది కుట్రే, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే అని బీజేపీయే రివర్స్ అటాక్ చేస్తోంది. నామినేషన్ తిరస్కరణ వెనుక టెక్నికల్ మిస్టేక్స్ కంటే కావాలని చేసిన కుట్రనే దాగుందంటోంది బీజేపీ. ఇంతకీ కుట్ర నిజమా? బీజేపీ ఆరోపణలు ఏమిటి? సొంత కోవర్టుల్ని పట్టుకోవడం చేతకాక బీజేపీపై ఏడవడం ఎందుకు? బీజేపీ లీడర్ బిఎల్ సంతోష్ చేసిన ఈ కామెంటే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నామినేషన్ తిరస్కరించారన్న వార్త కంటే ఎవరా కోవర్ట్ అనే దానిపైనే చర్చ నడుస్తోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను రిజెక్ట్ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఒక కోర్టులోని కేసు వివరాల్ని అఫిడవిట్లో దాచారంటూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందంటూ ఢిల్లీ నుంచి భోపాల్ దాకా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు. కానీ ఈ డ్రామా అంతటికీ కాంగ్రెస్ అంతర్గత శత్రువులే కారణమంటూ బిఎల్ సంతోష్ బాంబు పేల్చారు. సొంత తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై పడి ఏడుస్తారా? మీ పార్టీలోని కోవర్టుల్ని పట్టుకోవడం నేర్చుకోండి ముందు. అఫిడవిట్లో తప్పులు మీవి, నిందలు మాపై వేస్తారా అంటూ గట్టి కామెంట్లే చేశారు బిఎల్ సంతోష్. బిఎల్ సంతోష్ కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీలో ఓ రేంజ్ లో రీసౌండ్ వస్తోంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ పై హైదరాబాద్ కోర్టులో ఉన్న ఒక ప్రైవేట్ పిటిషన్ నోటీసుల వ్యవహారం ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ సరిగ్గా నామినేషన్ స్క్రూటినీ సమయానికి ఆ లీగల్ లూప్ హోల్స్ అన్ని ప్రత్యర్థి వర్గానికి చేరాయి. ఎలా చేరాయి అన్నదే ఇప్పుడు ప్రశ్న. మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకు ఈ తెలంగాణ కేసు వివరాల్ని ఎవరందించారనే చర్చ జరుగుతోంది. దీని వెనుక కాంగ్రెస్ లోనే ఉంటూ గోతులు తవ్వే కోవర్టులు ఉన్నారు అన్నది బిఎల్ సంతోష్ వాదన. ఇక్కడే మరో వెర్షన్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ కోటరీని కాంగ్రెస్ లోని వాళ్లే కొంతమంది టార్గెట్ చేశారంటున్నారు. మీనాక్షి నటరాజన్ ఎదగడం కాంగ్రెస్ లోనే కొందరికి ఇష్టం లేదా అనే ప్రశ్న వేస్తున్నారు. మీనాక్షికి చెక్ పెట్టేలా స్క్రిప్ట్ సిద్ధం చేసింది కూడా కాంగ్రెస్ నేతలేనేమో అని అనుమానిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని సొంత ఇల్లు గుల్లవుతుంటే చూసుకోలేక పక్క పార్టీపై నెపం నెట్టడం ఏంటి అని బిఎల్ సంతోష్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వ్యాఖ్యలతో ఇప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది. నామినేషన్ చెల్లదనే బాధ కంటే తమలోనే ఉన్న ఆ కోవర్టు ఎవరా అని కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయడం మొదలుపెట్టింది ఇప్పుడు.